తిరుపతిలో రైలు బోగిలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. లూప్ లైన్లో ఆగి ఉన్న రైలు బోగిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. మంటలార్పిన రైల్వే సిబ్బంది అగ్ని ప్రమాదంపై రైల్వే సిబ్బంది ఆరా తీస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. తిరుపతిలో ఆగి ఉన్న రైలు బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తిరుపతిలో రైలు బోగిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, రైలు అగ్ని ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? తిరుపతి రైల్వే స్టేషన్ శివార్లలో అంటే ఔటర్ లో ఆపి ఉంచిన రైలు బోగిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక బోగి పూర్తిగా కాలిపోయింది. సమీపంలో ఉన్న మరో బోగిలో కూడా మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని బోగిలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అంటే ఔటర్ లో రైల్వే స్టేషన్ కు చివరిలో మామూలుగా సాధారణంగా రైళ్లు స్టేషన్ లోకి వచ్చిన తర్వాత ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత ఔటర్ లోకి తీసుకొచ్చి లూప్ లైన్ లో రైళ్లను ఉంచుతారు. ఈ సమయంలో ఇలా లూప్ లైన్ లో ఉంచిన రైలు బోగిలో మంటలు జరిగాయి. ఈ మంటలకు సంబంధించి అకతాయిల చర్యలా లేకపోతే రైలులో ఏదైనా అగ్ని ప్రమాదం చోటు తీసుకుందా అనే అంశంపై రైల్వే శాఖ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ఇతర బోగిల్లోకి మంటలు వ్యాపించకుండా మంటలను అదుపు చేశారు. ధన్యవాదాలు నారాయణప్ప. తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు భారీ ప్రమాదం తప్పింది. ప్రయాణికులను దించి లూప్ లైన్లో ఆగి ఉన్న రైలు భోగిలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగి పొగలు దట్టంగా వ్యాపించాయి. మంటలార్పిన రైల్వే సిబ్బంది అగ్ని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు.